హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా షిరిడి టూర్‌లో మూడో రోజండి. మూడో రోజు మేమింకా రూమ్ ఖాళీ చేసేసి బయటికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే రూమ్స్ తీసుకున్నది మేము 2 రోజులకే తీసుకున్నామండి. ఎవరైనా సరే 2 రోజులకే తీసుకోవాలి. తర్వాత మీరు ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే గనక అక్కడ రూమ్‌లో ఉండగానే మనం అక్కడ ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా! రూమ్స్ కీస్ అయి ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే గనక ఇంకా మనకి 2 రోజులు ఉండాలో, ఒక్క రోజు ఉండాలన్నా సరే అమౌంట్ పే చేస్తే ఉండొచ్చండి. మేము మాత్రం 2 రోజులకే తీసుకున్నాము. ఎందుకంటే మూడో రోజు నైటే మేమైతే తిరిగి బయలుదేరిపోతామండి ఇంటికైతేని. అందుకని మేము 2 రోజులకే తీసుకున్నాము రూము. ఇప్పుడైతే రూమ్ ఖాళీ చేసేస్తున్నామండి. మేము మార్నింగు 8కి తీసుకున్నాము రూమ్ అయితేని. అందుకని మేము ఈరోజు 2 రోజులు పూర్తయిపోయిందండి. 8 ఆ టైంకల్లా మేము రూమ్ ఖాళీ చేసేయాలి. దానికోసమని లగేజ్ మొత్తం సర్దేసుకున్నామండి. సర్దేసుకుని పొద్దుటే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలయి చేసేసి రెడీ అయిపోయాము. 7:30 కల్లా రూమ్‌లోంచి అయితే బయటికి వెళ్ళిపోయామండి. బయటికి వెళ్ళిపోయి లగేజ్ అంతా కూడా అక్కడ ఫ్రీ లగేజ్ ఉంటది. అక్కడైతే పెట్టేసుకుని, ఇంకా ఈరోజు బయటికెక్కడికి వెళ్తలేదండి. షిరిడీలోనే ఇంకొకసారి బాబావారి దర్శనం చేసుకుందాం ఈరోజు అనేసైతే అనుకుంటున్నాము. అంతే కాకుండా అక్కడ చుట్టుపక్కల కొన్ని గుడులుంటాయండి. అవైతే మొన్న మిస్ అయ్యాము. మొన్న దర్శనానికి మాకు లేట్ అయిపోయింది కాబట్టి, అప్పటికే చీకటడిపోయింది కాబట్టి అవన్నీ చూడలేదండి. ఈరోజు అవన్నీ కూడా చూసుకుని వస్తామండి ఈరోజైతేని. అంతే కాకుండా ఈరోజు వీడియోలో నేను మనకి తెలుగువారి అన్నదాన సత్రం ఒకటుందండి. చిలకలూరిపేట వాళ్ళది. మేము ఈరోజు అక్కడికెళ్ళి భోజనం చేయాలనుకుంటున్నాము. అక్కడ ఎలా ఉంటది, ఏంటి అవన్నీ కూడా అన్నీ వివరంగా చెప్తానండి. ఎందుకంటే ఇక్కడే మనము 2, 3 రోజులు ఉన్నా గానీ రోజు ఈ ఫుడ్డే తినాలంటే ఆ పప్పు, ఆ శనగల కూర అవే తినాలంటే కష్టం కాబట్టి అక్కడైతే ఫుడ్ చాలా బావుంటుందంటున్నారు. మనకి పచ్చడేస్తారంట, కర్రీ ఇవన్నీ కూడా చాలా బావుంటుందంటండి. రైస్ అయ్యి మన సైడ్ ఎలా ఉంటుందో ఆంధ్ర, తెలంగాణ సైడు అలాగే ఉంటాయంట. కాబట్టి మేము ఈరోజు అక్కడికెళ్ళి అయితే భోంచేయాలనుకుంటున్నాము. 2 రూములు తీసుకున్నాం కదా! ఒక రూమ్‌లో మగవాళ్ళున్నారండి. ఒక రూమ్‌లో మొత్తం ఆడవాళ్ళమందరం ఉన్నాము. 2 కూడా ఖాళీ చేసేసాము. లగేజ్ మొత్తం కూడా తీసేసుకున్నామండి. తీసుకొని బయలుదేరిపోతున్నాం మేమైతేని. 8 వరకు టైముంది. కానీ మేము 7:30 ఆ టైంకే ఇంకా స్నానాలవన్నీ చేసుకొని రెడీ అయిపోయి బయటికైతే వచ్చేసామండి. చూడండి ఇలాగా వరుసగా బ్లాకులుంటాయి. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా రూమ్ ఖాళీలు చేసి వెళ్ళిపోతున్నారో, మరి ఏదైనా టెంపుల్‌కి వెళ్తున్నారో తెలీదు గానీ, చేతిలో అయితే లగేజ్ ఏం లేదండి. టెంపుల్‌కి వెళ్తున్నట్టున్నారు. చూడండి ఇదంతా ఆడుకోవడానికి ప్లేస్ అయ్యి కూడా చాలా బావుంటుందండి. ఈ సత్రాల పక్కనే పిల్లలు ఆడుకోవడానికి అయన్నీ కూడా చాలా బావుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారిక్కడ. ఉయ్యాలుంది, ఇంకా జారీబల్ల, ఇంకా మిగతావన్నీ కూడా చాలా బావున్నాయండి ఇక్కడ. ఇది లగేజీ గదండీ! అక్కడి నుంచి లగేజీ గదికైతే వచ్చేసాము. చూడండి ఇక్కడ లగేజీ ఉంది. ఫ్రీ లగేజీ అండి. బ్యాగులవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాము. వాళ్ళని అడిగితే 2 గంటలు మాత్రమే ఇక్కడ లగేజ్ అంతా పెట్టుకుంటాము. తర్వాత మీరు 2 గంటల లోపొచ్చి తీసేసుకోవాలని చెప్పారు గానీ, మేము మార్నింగ్ పెట్టామండి. సాయంత్రం 3:30కి అయితే తీసుకున్నాము. లగేజ్ అంతా అక్కడ పెట్టేసి రోడ్డు మీదకొచ్చేసామండి. రోడ్డు మీదకొచ్చిన తర్వాత ఇలాగ టిఫిన్స్ అయ్యి అమ్ముతున్నారు. 2 ఇడ్లీ, ఒక వడ, రూ. 30 అండి. ఈరోజు టిఫిన్ అయితే ఇక్కడైతే చేసేస్తున్నాం పొద్దుటేని. ఇడ్లీ, వడ కాకుండా ఇంకా పోహా ఉందండి ఇక్కడ. ఇంకా ఉప్మా కూడా ఉంది. ఇది కూడా మనకి చాలా తక్కువ రేట్‌లోనే ఉన్నాయండి. ఇక్కడ కాకుండా మనము బయట రోడ్ సైడ్ హోటల్స్‌లోకి వెళ్తే గనక ఎక్కువ రేటే ఉంటుందండి. అందుకని మేమందరం టిఫిన్ అయితే ఇక్కడే చేసేసాము. టేస్ట్ కూడా చాలా బావుందండి. సాంబారు ఇంకా చట్నీ కూడా ఇచ్చాడు. చట్నీ పెద్ద బాలేదు గానీ సాంబార్ అయితే చాలా బావుందండి. మీరు ఎక్కువ పెట్టలేము, తక్కువ రేట్‌లో ఇక్కడ తినాలనుకుంటే ఇక్కడ తినేయొచ్చండి. టిఫిన్ అయితే చాలా బావుంది. తినేసిన తర్వాత అక్కడి నుంచి గుడికైతే వెళ్తున్నామండి. బాబావారి మందిరం దగ్గరికి వెళ్తున్నాము. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. దగ్గరే కదా అనుకున్నాము. కానీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్‌న్నర వరకు ఉంటుందండి. ఆటోలు కూడా ఉన్నాయి. ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు. అంతే కాకుండా ఇక్కడ గుర్రపు బండ్లు కూడా ఉన్నాయండి. దాని మీద కూడా వెళ్ళొచ్చండి. గుర్రపు బండికి ₹20 అంట. ఆటోకైతే ₹10 ఇస్తే చాలండి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మేము దగ్గరే ఉంది కదా! నడిచి వెళ్ళిపోతారన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. చూడండి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇదైతే కనిపించిందండి. బాబా నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది. పక్కనే చుట్టూరు కూడా పార్కింగ్ ప్లేస్ ఉందండి. అందరూ ఫోటోస్ దిగుతున్నారు. గ్రీనరీ అంతా చాలా బావుందండి. ఇక్కడ కాసేపు కూర్చొని మేము కూడా ఫోటోలు దిగి ఈ చుట్టుపక్కలంతా కూడా వీడియో తీశానండి. చాలా బావుంది. ఇక్కడైతే చాలా మంది కూడా ఫోటోలు దిగుతున్నారండి.
చూడండి బాబా వారు ఇలాగ నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడి నుంచే ఇలాగ ఒక చిన్న గలీలాగా ఉందండి. ఆ గలీలోంచి లోపలికి వెళ్తే కనుక మేము మొన్న మిస్ అయిన ద్వారక ఇంకా చావడి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. మొన్న మేమైతే ఇటు సైడ్కి రాలేదు, చూడలేదండి. అందుకని ఈసారి ఇటు సైడ్ నుంచి వెళ్ళి చూడాలనుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు ఊగడానికి ఉయ్యాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఫొటోస్ అయ్యి దిగడానికి చాలా బాగుందండి. ఇక్కడైతే చాలా బాగా నచ్చింది నాకు. ముఖ దర్శనం అనేసి ఒక గేట్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి బాబావారిని దర్శనం చేసుకుని వచ్చాము. అంటే బాబావారిని దగ్గరికి వెళ్ళడానికి ఉండదు కానీ దూరం నుంచి బాబావారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా బాబావారి దర్శనమే కాబట్టి బాబావారి దర్శనం చేసుకున్నాము. మనము దగ్గరికి వెళ్ళేదానికన్నా దూరంగా ఉండి దర్శనం చేసుకునేది. మనము ఎంతసేపు అన్నా సరే అక్కడ నిలబడే బాబాని తనివితీరా చూసుకుంటూ దర్శనం చేసుకుని రావచ్చండి. చాలా బాగా అనిపించింది రెండోసారి దర్శనం కూడాని. ఇక్కడికైతే ఫోన్లు ఎలా ఉండవండి. ఫోన్లు ఒకరికి ఇచ్చేసి దర్శనం చేసుకుని వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ అంత లైన్ ఏమి ఉండదు కాబట్టి తొందరగానే అయిపోయింది దర్శనం. బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మ్యూజియం ఉందండి. మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము. ఇది చిన్న షాప్లో నుంచి ఉంది. షాప్లో నుంచి పైకి అయితే వెళ్ళామండి. చూడండి ఇక్కడ బాబావారి విగ్రహాలు ఇంకా ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఫోన్ ఎలా లేదన్నారండి. నేను కొంచెం అయితే వీడియో తీశాను. ఇక్కడ బాబావారి ఫొటోస్ ఇంకా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అంటే బాబా గురించి అయితే చెప్తున్నారండి. బాబా జీవిత చరిత్ర గురించి అక్కడ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు మనకు కూడా తిరిగి చెప్తూ ఉంటారు ఫొటోస్ అవన్నీ కూడాని. దాంట్లో అయితే చిన్న షాపింగ్ అయితే చేసామండి మ్యూజియంలోని. ఇక్కడ పక్కన అవన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ అమ్ముతున్నారండి. మనము ఎలాంటి ప్రసాదాలు కావాలనుకున్నా సరే ఇక్కడ తీసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా ఉందండి. దాన్ని కూడా డబ్బులకు అమ్ముతున్నారు. మేము కూడా కొన్ని అయితే తీసుకున్నామండి. తర్వాత ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు నుంచి వెళ్తే కనుక అక్కడ చావడి ఇంకా ద్వారకామాయి ఇవన్నీ అటు సైడ్ ఉన్నాయండి. ఒక గల్లీలో ఉన్నాయి. అవి కూడా వెళ్ళి చూసుకుని అయితే వచ్చామండి. ఎందుకంటే ఫస్ట్ రోజు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు అయితే ప్రశాంతంగా ఇవన్నీ చూసుకుని వచ్చామండి. ఇక్కడ చిప్స్ ఇంకా ఇవన్నీ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అండి. చాలా బాగున్నాయి. చూసుకుంటూ వచ్చేసాం కానీ మేము ఏం తీసుకోలేదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము భోజనానికి అయితే వచ్చాము. షిరిడీలో మన తెలుగువారి అన్నదాన సత్రం అండి. చిలకలూరిపేట వారి అన్నదాన సత్రము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మన సైడ్ తిన్నట్టే ఉంది. ఇది వీళ్ళు ఎప్పటి నుంచో పెడుతున్నారంటండి. 20 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన సత్రం అయితే నడుపుతున్నారంట. దీని టైమింగ్స్ కూడా ఉందండి. పొద్దుట 12 కాడ నుంచి 2 వరకు పెడతారంట. అలాగే సాయంత్రం కూడా ఉంటుందండి. మనకి సాయంత్రం కూడా మనకి రాత్రి 8 కాడ నుంచి 10 వరకు ఉంటుందండి ఫుడ్ అయితే. మనకి అన్నం అయితే చాలా బాగుంది ఇక్కడ అయితేని. అంతేకాకుండా వీళ్ళు పార్సల్ కూడా కట్టిస్తారంటండి. అంటే పార్సల్ కట్టించేది వీళ్ళు కాదు కానీ దీంట్లో ఒకళ్ళు ఉంటారంట. వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసి మనకి ట్రైన్లకు కానీ బస్సుకు కానీ పార్సల్ కావాలనుకుంటే పార్సల్ కూడా చేసిస్తారండి. పార్సల్కి మటుకు మనము డబ్బులు కట్టాలి. దాంట్లో ఒక ఆయన నెంబర్ ఇచ్చారండి. డబ్బులు కట్టి పార్సల్ అయితే ట్రైన్లోకి అయితే మేము పార్సల్ తీసుకున్నాము. తర్వాత మాకు ఇదంతా అయ్యేసరికి 2:30 అయిపోయింది. తర్వాత మళ్ళీ మేము రూమ్స్ లగేజ్ అవన్నీ ఎక్కడ పెట్టాము అక్కడికైతే వచ్చేసాము. మేము ట్రైన్కి 4 గంటలకు బయలుదేరదారు అనుకున్నాము. మాకు ఇంకా 1 గంటన్నర అలా టైం ఉంది కాబట్టి కొంచెం సేపు అయితే అక్కడే రెస్ట్ తీసుకున్నామండి. వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. తర్వాత 4 అయిన తర్వాత లగేజ్ మొత్తం తీసుకుని లగేజ్కి ఒక 40 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఎందుకంటే మేము సాయంత్రం వరకు పెట్టాము కదా. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకొని మేమైతే వెళ్ళిపోయామండి. ఆటోకి మనిషికి 30 రూపాయలు తీసుకున్నాడు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. మేము వెళ్ళేటప్పుడు మటుకు షిరిడీ నుంచే ట్రైన్ తీసుకున్నామండి. షిరిడీ నుంచి వెళ్తున్నాము ఇప్పుడైతే. మేము ఉండే సత్రం కాడి నుంచి షిరిడీ రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్లు అంట. మనిషికి 30 రూపాయలు అయితే మాట్లాడుకుని వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసామండి.